అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగుల దివ్యాంగుల పెన్షన్ వెరిఫికేషన్ కార్యక్రమం వచ్చేసి రేపటి నుంచి ప్రారంభమవుతుందండి. రేపు సోమవారం రోజు జనవరి 6వ తేదీన మనకి వెరిఫికేషన్ అయితే ప్రారంభం కాబోతోంది. నిజానికి ఈ పెన్షన్ వెరిఫికేషన్ నిన్ననే ప్రారంభం కావాల్సింది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ పెన్షన్ వెరిఫికేషన్ రేపటికి వాయిదా వేయడం జరిగిందనమాట. దీని గురించిన పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల వెరిఫికేషన్ ఏవైతే 10,000 రూపాయల పెన్షను, 15,000 రూపాయల పెన్షను మరియు దివ్యాంగ పెన్షన్ 6,000 రూపాయల పెన్షన్లు ఉంటాయో ఈ పెన్షన్ల వెరిఫికేషన్ కార్యక్రమం జరగబోతోంది అని మనం ఇంతకుముందే వీడియోలో చెప్పామండి. దాన్ని రేపటి నుంచి ప్రారంభం చేయబోతున్నారు, సోమవారం నుంచి. ఈ పెన్షన్ల వెరిఫికేషన్లో ముందుగా అయితే నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. నోటీసులు అంటే మనకి ఏ తేదీన పెన్షన్ అధికారులు మన ఇంటికి వచ్చి తనిఖీ చేస్తారు. డాక్టర్ల బృందంతో పాటుగా సచివాలయ అధికారులు కూడా రావడం జరుగుతుందన్నమాట. ఈ బృందం మన ఇంటికి వచ్చి మన ఇంట్లో చెక్ చేయడం జరుగుతుంది. 15,000 రూపాయల పెన్షన్కి, 10,000 రూపాయల పెన్షన్కి నోటీసులు అందించినప్పుడు నోటీస్తో పాటు మనకు ఏ డేట్న వాళ్ళు వస్తారో క్లియర్గా మెన్షన్ చేస్తారండి. ఆ డేట్న మనం ఖచ్చితంగా అవైలబుల్గా ఉండాలి. మనం ఇంట్లోనే ఉండి తీరాలన్నమాట, లేకపోతే పెన్షన్ని హోల్డ్లో పెడతారు. కాబట్టి పెన్షన్దారులందరూ ఈ విషయాన్ని అయితే గుర్తుంచుకోండి. మనకు ఈ పెన్షన్ రావాలి అంటే, మనకు పెన్షన్ హోల్డ్లో పడకుండా రావాలి అంటే మనం సదరం సర్టిఫికేట్లో మనకు కావాల్సినంత పర్సెంటేజ్ అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. మనం దివ్యాంగులు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళకి చెక్ చేయడం జరుగుతుంది. పర్సెంటేజ్ ప్రకారం ఉన్నట్టయితే మాత్రమే పెన్షన్ అయితే కంటిన్యూ చేస్తారు, లేకపోతే పెన్షన్ అయితే హోల్డ్లో పెట్టడం జరుగుతుందండి. కాబట్టి నోటీసులు అందుకున్న వాళ్ళు ఖచ్చితంగా అవైలబుల్గా ఉండండి. ఖచ్చితంగా ఆ రోజున ఇంటి దగ్గరే ఉండండి. ఇక అధికారులతో పాటు డాక్టర్ల బృందం అయితే వస్తుందండి. ఈ డాక్టర్ల బృందం మనం చెక్ చేసి, అంతేకాకుండా మన సదరం సర్టిఫికేట్లు ఉంటాయి కదండి, ఆ సదరం సర్టిఫికేట్లో ఉన్న డీటెయిల్స్ని చెక్ చేస్తారండి. మనకు పెద్దగా ఏముండదు, మామూలుగా మన సదరం సర్టిఫికేట్స్ మరియు డేటాకు సంబంధించిన విషయాలు అయితే అడుగుతారు. మన డాక్టర్ల బృందం అయితే మెడికల్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదండి, ఆ మెడికల్ సర్టిఫికేట్స్ని అయితే అడగడం జరుగుతుందన్నమాట. మనకు ఈ 15,000 రూపాయల పెన్షన్కి, 10,000 రూపాయల పెన్షన్కి ఇంటి దగ్గరికే చెక్ చేయడం జరుగుతుంది. ఇక దివ్యాంగ పెన్షన్లు ఏవైతే ఉన్నాయో 6,000 రూపాయల పెన్షన్లు, ఈ పెన్షన్లకు వచ్చేసి మీ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి, ఏ హాస్పిటల్కి వెళ్ళాలో మీకు ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఆ హాస్పిటల్కి వెళ్ళి మీరు చెక్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఏ డాక్టర్ అయితే మీకు ఇంతకుముందు చెక్ చేశాడో ఆ డాక్టర్ అయితే మళ్ళీ చెక్ చేయడండి, కొత్త డాక్టర్ని చెక్ చేయడం జరుగుతుంది. ఇక కొత్త పర్సెంటేజ్తో కొత్త సదరం సర్టిఫికేట్లు అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఈ పర్సెంటేజ్ ప్రకారమే మీకు పెన్షన్ ఉంటుందా లేదా అనేది నిర్ధారితమవుతుందన్నమాట. ఇక దివ్యాంగులందరూ ఈ పెన్షన్ కోసం వెరిఫికేషన్ అయితే ఖచ్చితంగా చేయించుకోవాల్సిందని. మనకు ఈ దివ్యాంగుల పెన్షన్ రావాలంటే మనకు హోల్డ్లో పెట్టకుండా రావాలి అంటే మీరు ఈ పెన్షన్ కోసం వెరిఫికేషన్ అయితే ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుందండి. నోటీసులు ఇచ్చినప్పుడు మీకు సంతకం అయితే తీసుకోవడం జరుగుతుందన్నమాట. బయోమెట్రిక్స్ కానీ లేదా సంతకం కానీ తీసుకోవడం జరుగుతుంది. 90% నోటీసు 2 కాపీలు ఇస్తారండి. 2 కాపీల్లో ఒక కాపీ సంతకం పెట్టించుకొని వాళ్ళు తీసుకుంటారు, ఇంకొక కాపీ మీకు ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఇదండి మనకు కంప్లీట్ వెరిఫికేషన్ ప్రాసెస్. అయితే మనం ఏం భయపడాల్సిన పని లేదండి. మనకు నిజంగానే అంగవైకల్యం ఉన్నట్టయితే మనకు ఈ పెన్షన్లు అయితే కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఒకవేళ పర్సెంటేజ్ పెరిగినట్టయితే మనకు ఈ 15,000 రూపాయలు, 10,000 రూపాయల పెన్షన్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుందన్నమాట. మనకు 85% పైన ఉన్నట్టయితే ఈ 15,000 రూపాయల పెన్షన్, 10,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇక 40% పైన ఉన్నట్టయితే మనకు 6,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి పర్సెంటేజ్ పెరిగినా తగ్గినా దాన్ని బట్టే మనకు పెన్షన్ కంటిన్యూ అవ్వాలా లేదా అనేది డిసైడ్ అవుతుందండి. ఇక రేపటి నుంచి ఈ పెన్షన్ ప్రక్రియ అయితే ప్రారంభం కాబోతోంది. రేపు మార్నింగ్ నుంచే నోటీసులు ఇప్పటికే రెడీ అయ్యాయండి. ఇక అందరికీ ఇవ్వడమే జరుగుతుందన్నమాట. మీకు ఏ డేట్న అయితే ఈ పెన్షన్ వెరిఫికేషన్ జరుగుతుందో
ఆ డేట్ని క్లియర్గా ఒక బాక్స్లో కింద మధ్యలో మనకు వేయడం జరుగుతుందన్నమాట. ఆ డేట్లో మీరు అందుబాటులో ఉండడం చాలా అవసరం అండి. ఇంకా పెన్షన్ అధికారులు వచ్చేసి వైద్య బృందంతో పాటుగా రావడం జరుగుతుంది. వైద్యులు మీకు చెక్ చేసి అన్ని వివరాలని అడిగి తెలుసుకుంటారనమాట. మీకు ఎంత అంగవైకల్యం ఉంది, మీరు పెన్షన్కి అర్హులా కాదా అని వాళ్ళు డిసైడ్ చేస్తారండి. ఇదండి మనకు పెన్షన్కి సంబంధించిన లేటెస్ట్ సమాచారం. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షను మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. మీకు కూడా ప్రభుత్వ పథకాల సమాచారాన్ని తెలుసుకునే అవకాశం దొరుకుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.